సార్ అందరూ ఓన్ హౌస్ కట్టించుకోవాలి లేదా కొనుక్కోవాలని ఒక ఆశ ఉంటుంది అందరిలో కూడా. బట్ క్రోర్స్లో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కోట్లల్లో పోతున్నాయి రేట్స్, కానీ బడ్జెట్ మాత్రం 20 lakhs 15 lakhs మాత్రమే ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి? ఇది చాలా అందరి మైండ్లో ఉన్న క్వశ్చన్. మంచి ప్రశ్న అడిగావు సరిత. డబ్బులు కోట్లలోనే ఉంటే కొనుక్కోవచ్చు అనేది ఒకప్పుడు మాట. ఇప్పుడు ఎన్నో కొత్త మార్గాలు వచ్చాయి. ఇప్పుడు ఒక మార్గం ఏంటంటే మీరు తక్కువ ఉంటే మీకు లోన్ జాబ్ ఉంటే కనుక లోన్ ఎలిజిబిలిటీ లోన్ తీసుకొని కట్టుకోవచ్చు, అదొక మార్గం. లేదు మీకు చిన్న జాబ్ ఉంది, తక్కువ శాలరీ ఉంది, లోన్ ఎలిజిబిలిటీ లేదు అన్నప్పుడు మీ దగ్గర 15-20 లక్షలు ఉంది, మీరు పార్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దానికోసం కొత్త పార్ట్ అంటే ఒక కొత్త బాడీ వచ్చింది, REIT అని. REIT అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇది చేసేది ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. ఇప్పుడు ఒక జనరల్గా మనం ఒక ఫ్లోర్ మనం కొనుక్కుంటే హ్యాపీ అనుకుంటాం, లేకపోతే ఒక కంప్లీట్. ఇక్కడ అలా కాకుండా ఒకటే ఫ్లోర్లో 10,000-20,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది కమర్షియల్ బిల్డింగ్స్లో. అందులో 100 స్క్వేర్ ఫీట్ 200 స్క్వేర్ ఫీట్ అమ్ముతారు. ఇప్పుడు 20 లక్షలు ఉందనుకోండి, 200 స్క్వేర్ ఫీట్ వచ్చింది 10,000 లెక్క. ఆ 20 లక్షలు పెట్టాక డే 1 నుండి రెంట్ వస్తుంది వాళ్ళకి, వేరే రెసిడెన్షియల్లో రాదు. డే 1 అంటే మీరు 20 లక్షలు పెడితే 17-18 లక్షలు రెంట్ వస్తుంది, 17-18 వేలు రెంట్ వస్తుంది సంవత్సరానికి, ఎవ్రీ మంత్. సో అంటే ఇక్కడ ఉన్న అటువంటి ఒక ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ 2 లక్షలు 3 లక్షలు స్క్వేర్ ఫీట్ కట్టినప్పుడు అదొక 5 సంవత్సరాలు పడుతుంది ప్రాజెక్ట్ కట్టడానికి. అక్కడ ఏమవుతుందంటే ఇది ఏదైతే 20 లక్షలు పెట్టినా ఒక ఫ్లోర్లో చిన్న భాగంకి నీకు ఓనర్షిప్ వస్తుంది. సో నువ్వు చిన్న భాగం అయినా పెద్ద భాగం ఓనరే, బయ్యరే, సెల్లరే. సో ఆ సంతృప్తి, నా ప్రాపర్టీ అనగానే ఆ కళ్ళల్లో ఆనందం వేరుంటుంది ఎవరికైనా, లేడీస్ అయినా జెంట్స్ కైనా, ఓల్డ్ అయినా యంగ్ అయినా. సో ఇక్కడ ఆ పరిస్థితి ఉంది మనకి. సో మీ దగ్గర 20 లక్షలు ఉంది, బ్యాంకులు వేసుకుంటే ఎంత వస్తుందో మీకు తెలుసు, బట్ ప్రాపర్టీ ఓనర్షిప్ రాదు మీకు. ఇక్కడ ఓనర్షిప్ అనే సాటిస్ఫాక్షన్ కొన్ని వేలు వాల్యూ ఉంటుంది, మనం లెక్క పెట్టలేం. సో 20 లక్షలు పెడితే 18,000-17,000 రెంట్ వస్తుంది నెలకి. ఇవాళ మీరు డబ్బులు కట్టి రీసెర్చ్ చేసుకుంటే నెక్స్ట్ డే 1 నుండి మీకు రెంట్ వస్తూనే ఉంటుంది. అయితే మీకు డౌట్ వచ్చారు, ఒకవేళ బిల్డర్ కంప్లీట్ చేయకపోతే 5 సంవత్సరాలు కదా, ఇప్పుడు ఎన్నో మోసాలు జరుగుతున్నాయి కదా అనేది. అది బిల్డింగ్ కంప్లీట్ అయినా, ప్రాజెక్ట్ కంప్లీట్ అయినా, కంప్లీట్ అవ్వని మీకు సంబంధం లేదు, ఆయన రెంట్ ఇవ్వాల్సిందే. సో ఇంకొక క్వశ్చన్ జనాలకు వచ్చేది ఏంటంటే, ఓకే ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, టెనెంట్ దొరకలేదు. టెనెంట్ దొరకకపోతే ఎలాగా? సో టెనెంట్ దొరకకపోతే కూడా మీకు సంబంధం లేదు, ఆయనే రెంట్ కడతాడు. మన కమిట్మెంట్ అలా ఉంటాయి అగ్రిమెంట్స్. ఎందుకంటే మీరు 20 లక్షలు 5 సంవత్సరాల ముందు. ఈ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్? లేదు, ఉంది. మనం ఇప్పుడు డిస్కస్ చేసే అవకాశం రాలేదు, కొన్ని ఇయర్స్ బట్టి ఉంది. సో అదే ఒక విసురుబాటు. నెక్స్ట్ సార్ టెనెంట్ వచ్చాడని రెంట్ తక్కువ ఇస్తున్నాడు, అప్పుడు నీకు ప్రాబ్లం లేదు. వాళ్ళే రెంట్ తక్కువైందని సపోజ్ నెలకు 100 రూపాయలు రెంట్ ఉంది స్క్వేర్ ఫీట్కి, అది 80 రూపాయలకే సైన్ చేశాడు, ఆ 20 రూపాయలు కలిపి మీకు ఇస్తాడు. ఓకే, అంటే ఇది చేసి మనం ఏమీ లాస్ అవ్వము. సపోజ్ టెనెంట్ ఎక్కువ ఇచ్చాడు, 100 రూపాయలు 120 రూపాయలు ఇచ్చాడు, అప్పుడు ఏమవుద్ది? ఆయన తీసుకొని 100 రూపాయలు ఇస్తాడు కాదు, అది అప్పుడు మీ పేరు మార్చుకోవచ్చు లీజ్ డేట్. అంటే ఎటుపక్క తెలుగులో సామెత, మా ఇంటికి వస్తే ఏం పెడతాం, మీ ఇంటికి వస్తే ఏం తెస్తాం. మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, మీ ఇంటికి వస్తే ఏం పెడతాం, అవునా? ఇక్కడ అలా దానికి భిన్నంగా ఉంది. నువ్వు ఎటుపక్క చూసుకున్నా 1 సైడెడ్ అఫైరే. అంటే బిల్డర్ ఈస్ టేకింగ్ దట్ మచ్ రెస్పాన్సిబిలిటీ, అది ఇంపార్టెంట్. సో 10 లక్షల నుండి 5 లక్షల నుండి కూడా పెట్టుకోవచ్చు. అందుకనే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే ఒక ఫండింగ్ లాగా. ఇప్పుడు మీరు రికరింగ్ డిపాజిట్ అని ఉంది బ్యాంకులో, నెలకి 10,000 20,000 మీరు 100 రూపాయలనే వేసుకోవచ్చు. మీకు దగ్గర ఉన్న పరిస్థితి బట్టి ఎంతైనా వేసుకుంటూ పోతే అది అక్యుములేట్ అయ్యి దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే చాలా ఇది ఒక మంచి మార్గం. అయితే ఇక్కడ ఓన్లీ నెగిటివ్ ఏంటంటే, ఒకవేళ బిల్డర్ నిజంగా మంచోడా కాదా, 5 సంవత్సరాలు డబ్బులు తీసి వెళ్ళిపోతాడు, ఉటాయిస్తాడా, ఆ ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ 99% అన్ని అప్రూవల్స్ ఉంటాయి కాబట్టి ప్రీ లాంచ్ కాకుండా పర్మిషన్స్ వచ్చేది తీసుకోవాలి పబ్లిక్. చాలా ప్రీ లాంచ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రేపు పర్మిషన్ అయితే బిల్డర్ మంచోడే, బట్ మీకు డబ్బులు రావుగా. చాలా మంది బిల్డర్స్ మోసం చేయాలని వెళ్ళరు. కొంతమంది ఒక 10% ఉన్నా మిగతా 90% లాంగ్ టర్మ్ లో మోసం చేయరు. కానీ వాళ్ళు మోసపోయినప్పుడు మిమ్మల్ని మోసం చేస్తాడు ఆయన. సో పర్మిషన్, ఇప్పుడు ప్రీ లాంచ్ అంటే ఏంటి, పర్మిషన్ లేకుండా డబ్బులు తీసుకోవడం. ఆ తర్వాత డాక్యుమెంట్ చెక్, లీగల్గా ప్రాపర్టీ చెక్ చేస్తే లీగల్ ప్రాబ్లం వస్తే లీగల్ ఇష్యూ ఉంది అనుకోండి, వాడు బ్యాంక్ లోన్ రాదు, రేరా పర్మిషన్ రాదు, డిటిసిపి రాదు, హెచ్ఎడ్ ఏవీ రావు. సో పర్మిషన్ అయితే మీరు కట్టలేరు. సో ఇందులో ఏంటంటే బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది అప్పులు తీసుకొని కడతారు, కొంతమంది వాళ్ళ డబ్బులతో కడతారు. మనం ల్యాండ్ కొనుక్కొని మనం కట్టుకుంటే మనకు తక్కువ ఖర్చు అవుతుంది, కానీ ఎక్కువ బడ్జెట్ ముందే పెట్టాలి. అదే జాయింట్ వెంచర్ డెవలప్మెంట్ తీసుకుంటారు, ల్యాండ్ మీద కట్టేవాడు ఆయన వేరే ఆయన,
అదొక రిక్వైర్మెంట్. సో మీరు క్లియర్గా క్షుణ్ణంగా ఈ టర్మ్స్ ఎప్పుడు కూడా జనరల్ బిల్డర్స్ అగ్రిమెంట్ ఏదంటే వన్ సైడెడ్ అగ్రిమెంట్ ఉంటాయి కొన్ని కేసుల్లో. కార్పొరేట్ కంపెనీ జనరల్ న్యూట్రల్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు రేరా అనేది ఒక ఫార్మాట్ ఇస్తుంది. వాళ్ళ ఇష్టం ఎవరిష్టం, ఇంతమంది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకునేవారు. రేరాకి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్లో ఆ అంశాన్ని కంపల్సరీ ఇటు తిప్పి అటైనా అటు తిప్పి ప్రజెంట్ చేయాలి. అది ప్రజెంట్ చేసినప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి మీకు ఎవరికైనా ఇన్కమ్ కావాలి ఎవ్రీ మంత్. మాకు ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొడుకులు అమెరికాలో ఎక్కడో సెటిల్ అయిపోయారు. వాళ్ళు మంత్లీ ఇప్పుడు 70 సంవత్సరాలు పని చేయలేరు. వాళ్ళు మంత్కి 20, 30, 40, 50 కావాలి. సో ఇది బెస్ట్. ఇప్పుడు ఎఫ్డీలో కూడా ఇంట్రెస్ట్ మనం వేసుకుంటే క్యుములేటివ్ ఇవ్వచ్చు, ఎవ్రీ మంత్ కూడా ఎవ్రీ క్వార్టర్ ఇస్తారు. అట్లా కొంతమంది మన పర్పస్ మీరున్నారు అనుకోండి, మీకు మంత్లీ ఉండదు, మీ హస్బెండ్ చూసుకుంటారు, మీ డబ్బులు మీరు సేవ్ చేసుకోవచ్చు. ఆ లాంగ్ టర్మ్లో 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎఫ్డీ చేసుకోవచ్చు. బట్ ముసలి వాళ్ళు ఉన్నారు, మీ పేరెంట్స్ లెవెల్లో మా పేరెంట్స్ లెవెల్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళకి డబ్బులు అవసరం కాబట్టి ఎవ్రీ మంత్ ఎవ్రీ క్వార్టర్కు ఇన్కమ్ కావాలి. సో అక్కడున్న పరిస్థితి ఇది చాలా మంచి ఆప్షన్ ఫర్ ఓన్లీ థింగ్ బిల్డర్ బ్యాక్గ్రౌండ్, లొకేషను, టెనెంట్స్ వస్తారా అవి మాత్రం చెక్ చేయండి. లీగల్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోవాలి. డోంట్ గో అది తీసుకోపోతే మీకు వచ్చే ఇబ్బందులు ఉన్నాయి. ఏదైనా అయితే రేపు మీకు పోతే పోయింది ఒక 5,000, 10,000 తీసుకుంటాడు లీగల్. 20 లక్షలు పెట్టండి, 5,000కి ఏముంది? 5,000 తీసుకుంటే మీకు సేఫ్టీ ఉంటుంది. ఒకటి తీసుకోవచ్చు, లీగల్గా ప్రాబ్లం లేదు, పర్మిషన్స్ ఉన్నాయి. అవన్నీ చెక్ చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 3 పువ్వులు 6 కాయలు ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. బట్ ఏదేమైనప్పటికీ మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం లీగల్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోవాలి. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కొన్ని ఉన్నాయండి. అంతకుముందు మనం మాట్లాడడం ఒక ప్రాజెక్ట్ కానీ ప్రోడక్ట్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఏమేమి పత్రాలు చూడడం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, మన వీడియోలో ఉంటాయి ఆల్రెడీ. ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటే డెఫినెట్గా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగుంటుంది.